ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల జీఎస్టీ ఫలాల ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి బీజేపీ నేత నల్లా పవన్ కుమార్ తెలియజేశారు. 4 నుండి 2 స్లాబులకు జీఎస్టీని తగ్గించాలని అన్నారు. దీనివల్ల దిగువ మధ్యతరగతి ప్రజలకు కూడా మేలు జరిగిందన్నారు. నిత్యావసరాలు, వ్యవసాయ పనిముట్లు, ఔషధాల ధరలు గణనీయంగా తగ్గాయని నల్లా పవన్ కుమార్ తెలియజేశారు. దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఎంతో ఊరట కలిగిస్తుంటది, ఉపశమనం కలుగుతుంటది, ధరలు తగ్గుతాయని చెప్పి ప్రకటించిన తర్వాత రాజకీయ పార్టీలు మనం చూస్తున్నాం. ప్రకటన చేసిన తర్వాత సంవత్సరాల్లో నెలలో తరబడి గడిచిన అనేక ప్రకటనలు నోచుకో, కానీ నరేంద్ర మోడీ గారు ప్రకటించిన నెల రోజులు కూడా తిరగకుండానే నిర్మలా సీతారామన్ గారు GST 2.1 ప్రకటించడం జరిగింది. అందులో అనేక నిత్యావసర వస్తువులు, మనం ఉదయాన్నే ఉపయోగించుకునే టూత్ పేస్ట్, బ్రష్, పేస్ట్, సబ్బులు అన్నీ కూడా నిత్యావసర ధరలు అన్నీ కూడా తగ్గడం జరిగింది. దాంతోపాటు పాలు, పెరుగు, పన్నీర్ లాంటి మీద GST పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఏదైతే వ్యవసాయ పనిముట్లుగా ఉపయోగించే ట్రాక్టర్ పనిముట్లు, ట్రాక్టర్ టైర్లు 18% నుంచి 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్ని 12% నుంచి 5% తీసుకురావడం జరిగింది. ఏదైతే కొన్ని అరుదైన రోగాలకు సంబంధించినటువంటి క్యాన్సర్ తదితర రోగాలకు సంబంధించిన మందులపై GSTని పూర్తిగా రద్దు చేసి 0 చేయడం జరిగింది. అనేక రకాల మెడిసిన్స్ మీద GSTని 12% నుంచి 5% చేయడం జరిగింది. అందుకే గృహోపకరణాలకు ఉపయోగమైన సిమెంట్ని కూడా 28% నుంచి 18% చేయడం జరిగింది. ఇలా మనం చూసుకుంటూ పోతే 12%, 18% ఉన్న అనేక వస్తువుల మీద GSTని 99% వస్తువుల్ని GST 5% చేయడం జరిగింది. 28% ఉన్న GSTని 99% వరకు కూడా 18% చేయడం జరిగింది.